ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి 80 స్థానాలు గెలిపించారు. 2 స్థానాలలో రెబల్ అభ్యర్థులను గెలిపించారు. అంటే 119 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు 90. అంటే అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నది. అంటే జనరల్గా అంత అబ్సల్యూట్ మెజార్టీ తక్కువ సందర్భాల్లో వస్తుంది. 90 సీట్లు గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 19 సీట్లు గెలుచుకున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆశీర్వదిస్తే గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 19 స్థానాలు గెలిస్తే ఇవాళ ఒకటేమో రిజైన్ చేసిండ్రు, రెండిట్లా అదైంది. కాబట్టి 18 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయింది కాంగ్రెస్కు రాజీనామా చేయించి. అసలు కాంగ్రెస్ పార్టీకి పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అయినట్టుగా డ్రామా చేసి తీసుకుపోయిండు. 3 నెలల కాలంలోనే ఎంత రియాక్షన్ వచ్చిందో మీరు చూసిండ్రు. క్యాబినెట్ ఎత్తలేడు, ఈయన ఇతర పార్టీలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలిస్తున్న తీర్పును గౌరవిస్తలేడనేటువంటి దాంట్లో ఉన్నది. ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు పెద్ద హర్షించారు, గుర్తుపెట్టుకోండి. అది మంచిది కూడా కాదు, కామెంట్ చేయడం మంచిది కాదు, అసలు ఆలోచన కూడా మంచిది కాదు. ఒకరు అవుతుంది, మీకు ఐడియా ఉండాలి. ఒకసారి గిట్టే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఆదుకుందా, నాందెల్ల భాస్కరరావు రూపంలో అది పోతే విప్లవంలోకి వచ్చింది. ఎప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు. కానీ ప్రతిపక్ష పార్టీలుగా